నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియలు, కొత్త నోటిఫికేషన్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే వివిధ ప్రభుత్వ విభాగాలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని ప్రకటించడం నిరుద్యోగులకు నిజంగా పెద్ద శుభవార్త. స్థానిక ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ నియామకాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీలో ఉన్న భారీ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ గురుకుల సొసైటీలో మొత్తం 9,735 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం కేవలం 5,763 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీని ప్రకారం సుమారు 4,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ ఆఫీస్లో అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ వంటి ఉన్నత స్థాయి పోస్టులతో పాటు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్లో టీచర్లు, లెక్చరర్లు, వార్డెన్లు, వాచ్మెన్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఉన్నతాధికారుల్లో కొందరు 2 లేదా 3 పోస్టులకు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఏకంగా 6 పోస్టుల బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. దీనివల్ల అధికారులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. సొసైటీ అభివృద్ధి ప్రణాళిక అమలు కూడా నిదానంగా సాగుతోంది అని అధికారులు అంటున్నారు. రెగ్యులర్ పోస్టుల భర్తీకి నిధుల కొరత కారణంగా సొసైటీ ఉన్నతాధికారులు ఖాళీలను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని ఫినాన్స్ డిపార్ట్మెంట్ను కోరారు. వివిధ క్యాడర్లలో ఖాళీగా ఉన్న మొత్తం 4,725 పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ అందులో 4,000 పోస్టులకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే గురుకుల సొసైటీలోని కీలకమైన 4,000 పోస్టుల భర్తీతో పాటు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 40,000 ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.